తెలుగు చిత్రానికి జగద్విఖ్యాతినందించిన యశస్వి, మనో వినోదానికి హృదయ వికాసాన్నర్పించిన మనస్వి, భారతీయ సంస్కృతిని సినీ కళతో అర్చించిన కళా తపస్వి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె విశ్వనాథ్ దంపతులే నేటి చెప్పాలని ఉంది అతిథులు. అమ్మ, మరి గురుగారు బిజీగా ఉంటూ పిల్లలు అందరినీ సంసారం సన్నిహితుకోవడాల్లో ఏమన్నా చిరాకులు పరాకులు వస్తే మీరు అత్తగారు కంప్లైంట్ చేసుకునేవారా, వారితోనే కంప్లైంట్ చేసేవారా? లేదండి, మా రోజుల్లో లాగా కంప్లైంట్లు అవేం లేవు. ఇప్పటి మేము అలా లేదు. కంప్లైంట్స్ ఉండవు, సలహాలే ఉంటాయి. దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. వాడు పెళ్ళాన్ని పెడతా అంటున్నాడు అత్తయ్య గారు, మరి మనం ఏం చేద్దామని సలహా తప్ప నా పొంత నాకేం చేయాలి తోచట్లేదు, మీరే బాగా రేపెట్టుంటారు, మీరు వాడికి ఈ నూనె పోస్తుంటారు రాత్రిపూట, బామ్మగారు పెళ్ళాన్ని పెడతానంటే మీరు చెప్పడం ఏంటి, మీరు కూడా ఆలోచించాలి కదా. అది కంప్లైంట్స్ అవి లేవు. అలా సజావుగా నా పారే నదిలాగా వెళ్ళిపోతాడు. వారి కథలు అవి మీరు వింటుండేవారా? వినడం కానీ సలహాలు లేదు. కథల్లో మీ రోలు సలహాలు కానీ ఎందుకంటే మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు విడిగా చాలా ఈ స్టోరీస్ మీద ఒక అవగాహనతో ఉంటారు, చాలా అభిప్రాయాలతో ఉంటారు. సో ఎప్పుడు మీరు ఇలా ఉండుంటే బాగుండేది, కథకి ఇలా ముగింపు ఉంటే బాగుంటుంది అలాంటి సలహాలు కదా లేవు. వినే తీరిక ఎక్కడండి? మీరు వినిపించారా? మరి ఎట్లా వినిపిస్తుందా? నాకు మనసు రావద్దు ముందర, ఎందుకంటే ఐ నో హర్ డైలీ రొటీన్. 4:30-5 గంటలకి చీకటితో లేచిన ఒక గృహిణి పొద్దున్నే 5:30కే వాడికి ముసలివాళ్ళు కాబట్టి వాడికి నిద్ర పట్టక వాడికి 5:15కి వాళ్ళకి మెడుకు వచ్చేస్తాయి. ముందర వాళ్ళ కాఫీల సంగతి వాటి సంగతి అవి చూసుకున్న తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, రెడీ చేయాలి, వాళ్ళని రెడీ చేసుకుని వాళ్ళకి పొద్దున్న ఏదన్నా చేసి పెట్టాలి, మళ్ళీ ఏదైనా వాళ్ళ క్యారియర్లోకి మళ్ళీ అవి చేయాలి అవి చేసి పెట్టిన తర్వాత ఇదంతా అయిపోయి మళ్ళీ మాకు మడి ఆచారం ఎక్కువ కాబట్టి ఆ రోజుల్లో మా మదర్కి వాళ్ళకి అదేదో పెద్ద బాధ్యత భారం అనుకోకుండా స్నానాలు చేసి ఆ తపాలకి ఆ పూజ గది అవి తయారు చేసి మళ్ళీ పెద్దవాళ్ళు కాబట్టి ముసలాళ్ళు కాబట్టి ఎప్పుడో 5:30కి కాఫీ తాగారు, మళ్ళీ 6:30కి 7 గంటలకు ఏదైనా మజ్జిగ ఏదైనా ఇస్తే బాగుంటుందని అస్సలు 8:30కి మళ్ళీ వాళ్ళకి టిఫిన్ ఏదో పెట్టి ఈ మొగుడు వెసవకేమో మళ్ళీ వాడు వెళ్ళాలి షూటింగ్కి, వాడికి ఏదో చేసి పెట్టి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 10 మనుషులు వాళ్ళతో చూసుకుని అంతా ఈ అప్పుడు వంటలోకి దిగి అప్పుడు వంట చేసుకుని వాళ్ళకి కాదండి పడుకునేటప్పుడు 11 అయినప్పుడు కథకండి. మీరు రొటీన్ ఇలా కదా చూసుకుంటూ పోతే నైట్ తను గదులు కడుక్కుని అంటే వీళ్ళే చేసుకోవాలి, 10 మనిషి కూడా రావడానికి వీళ్ళు వంటింటారు, తనే కడుక్కుని గదంతా కడుక్కుని తలుపులన్నీ వేసుకుని వచ్చేటప్పటికి 11 అప్పుడు వస్తాడు ఈ వీడు అప్పుడే వాడు అక్కడ శుభ్రంగా మెక్కి ఆ స్టూడియోలో అవి తిని వచ్చి వాడు వచ్చి పాపం ఏం కష్టపడి వచ్చారో అని వాళ్ళ సంగతి చూసుకుని జాగ్రత్తగా. సో మీ విజయం వెనకాల చాలా జయలక్ష్మి గారు అది ఇండైరెక్ట్గా తెలియని ఇదండి, అది సపోర్ట్. యాక్చువల్గా మీరు అలా చేస్తున్నారు, అలా చేయకండి, ఇలా చేయాలి పబ్లిసిటీ, అవన్నీ ఫిజికల్గా వాళ్ళ క్వాలిటీస్ ఏమో మనకి సైన్స్లో ఉంటాయి కదా, ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీ, ఇవన్నీ కెమికల్ ప్రాపర్టీస్. అంటే ఇవాళ చాలా మనసు మాట్లాడుతున్నాను నేను పర్టికులర్ ఈ ఛానల్కి, ఎందుకంటే ఇట్లాంటివి చాలామంది నేర్చుకోవాల్సిన ఇది. ఇప్పుడు సర్వైవల్ కోసం గడపటం కోసం బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు ఇంత తీరిక ఇంత పెద్దవాళ్ళకి సేవ చేయడానికి ఇవన్నీ ఉండకపోవచ్చు. ఎందుకంటే తను అలా కనుక చెయ్యకపోతే ఫ్యామిలీ కొంచెం ఒక లగ్జూరియస్ని అన్నగానే అవసరాలకు తీరదని దాన్ని వేడేళ్ళు నీళ్ళు. సో ఐ డోంట్ కంప్లైన్ అబౌట్ టుడేస్ ఉమెన్ నాట్ బీయింగ్ ఏబుల్ టు సీ ది పెద్దవాళ్ళ గురించి కానీ వాళ్ళు ఏం కోరుకుంటారంటేనండి, చేయకపోతే చేయకపోయింది, కనీసం ఒక సానుభూతి మాట అయినా ఉంటే చాలు వాళ్ళకి. ఏమండి అత్తయ్య గారు సాయంకాలం మీకు కాఫీ ఇచ్చారా లేదా, వాళ్ళు ఇప్పుడు ఏమైనా తింటారా, పొద్దున ఎప్పుడూ తిన్నారు కదా అని అన్నాం అనుకోండి, చేసిన కన్సర్న్ చూపించారనేటువంటి తృప్తైన కలిగట్టుగా చేయాలి. యూ హ్యావ్ టు క్రియేట్ అట్మాస్ఫియర్. ఊరికే నేను అంతా క్రియేట్ చేశాను, ఏసీ రూమ్ ఇచ్చాను, ఈ టీవీ ఇచ్చాను వెళ్తాను, అది నాకు ఆ క్యారెక్టర్ శారదలో సత్యనారాయణ క్యారెక్టర్. ఆయన ప్రేమ కూడా తిడుతూనే మాట్లాడతాడు, ఏం తక్కువైందా నువ్వు ఈనాడు ఎందుకున్నావు అసలు
పాత పెరిగేదని ఇప్పుడు చెప్తే ఇప్పుడు కానీ తెలియలేదు. 5 నాళ్ళు డాక్టర్ లేరా, ఈ దగ్గర డబ్బు లేదా, ఈ పాకెట్ మరి సో అట్లా కాకుండా కూడా మామూలు అసలు ది రోల్ దట్ ఏ ఉమెన్ ఏ హౌస్ వైఫ్ ప్లేస్ ఈ చాలా ప్రేమిష్టం కంటే కూడా చాలా కష్టమైనది. అమ్మ మీకు చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు గురువుగారు, మీరు ఆయనకి ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? కాంప్లిమెంట్ ఏముంది, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య కాంప్లిమెంట్లు ఉండవా? కాంప్లిమెంట్స్ ఉండవు. అంటే మీరు ఈ సినిమా బాగుంది అని చెప్పి శంకరాభరణం వచ్చాక అలాంటి సినిమాలు చూసినప్పుడు మీ స్పందన ఎలా ఉంటుండేది? అందరూ వచ్చి బాగుంది అంటే మనం ఏం చదువుతాం అసలు మనకేం తెలుసు కదా. మీకు ఆ సినిమాలో చాలా నచ్చిన అంశాలు ఎప్పుడైనా అనడం కానీ, లేకపోతే మీకు ఏది బాగా నచ్చింది సినిమా? గురువుగారు అన్ని సినిమాల్లో ఇది నాకు చాలా నచ్చింది అనిపించింది ఏమన్నా? అన్నీ నచ్చాయి. నచ్చకపోవటం అంటూ ఏం లేదు. నచ్చకపోతే ఇక్కడ బాగుండేదేమో అని అందరం కలిసి అనుకునేవాళ్ళం అంతే. నేను ఒక్కదాన్నే కాదు, మా అత్తగారు, నేను, మా ఆడపడుచులు అంతా ఉంటాం కదా, మా అమ్మాయి, అందరూ పిల్లలు అందరూ నవ్వుకునేవాళ్ళు. గురువుగారు సినిమాల్లో పాత్రలు ఇంకా అవంతా ఒక ఎత్తు, ఇంకా ఒక పెద్ద యూనివర్సిటీ అంత సబ్జెక్ట్, ఆ కథలు, ఆ కథనం, ఒక్కొక్కరు మా ఇంట్లోంచే పుట్టే ఆ కథలన్నీ అంతే అంటారా? అవన్నీ ఆ పాత్రలన్నీ మీరు అనుకుంటుండేవారా సినిమా చూసి పలానా మావయ్య క్యారెక్టర్ ఇక్కడ కనబడుతుంది అలా అనుకునేవారా? అట్లాగే అనుకునేవారు. గురుగారు అసలు ఈ కథలు ఎలా సృష్టిస్తారండి? ఇది ఎలా పుడుతుంది మీ బ్రెయిన్లో? అంత ఒక కాంప్లికేటెడ్ సిచ్యువేషన్, ఏదో ఒక కళ్ళు లేని హీరో, మాటలు రాని హీరో, ఇలాంటి కాంప్లికేటెడ్ కథలు పుట్టడం, వాటి మధ్య ఏదో కథ నడవడం, ఒక ముగింపు, అంత కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ ఎందుకు క్రియేట్ చేసుకుంటుంటారు మీరు? రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఒక వైవిధ్యం ఉండాలి మన కథలో. రొటీన్గా ఉండకూడదు అని ఎప్పుడైతే మన ఆలోచన సరళి ఉంటుందో అప్పుడే మనకి అలాంటిది ఒక ఆడిటీ వస్తుంది. ఆడిటీ అన్నంత మాత్రాన ఒక హీరో నేను ఎడం చేస్తున్నట్టు చూపిస్తాను, అదే నా ఈ సత్యం కరెక్ట్ అయిన మాట అని కాదు. వాడు ఒకసారి చూడంగానే, ఇప్పుడు నాకు ఎప్పుడు కూడా కృష్ణశాస్త్రి గారు ఒక మాట చెప్తుండేవారు. అనగనగా ఒక రాజు, ఆయనకి 7 కొడుకులు వేటకెళ్ళి 7 చేపలు తెచ్చారు, అందులో ఒక చేప ఎండలేదు అనే కథ మనకి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, తాతలు చెప్తున్న కథే. ఈ చేప ఎందుకు ఎండలేదు అక్కడి నుంచి మొదలవుతుంది. ఆయన అనేవారు కదా, ఇదే కథని 7 మంది 7 రకాలుగా చెప్తారు, కానీ ఒకటి చెప్పిందే రక్త కడుతుంది అనేవారు. ఎన్నిసార్లు విన్నా ఒకటి చెప్తే రక్త కడుతున్నాను అంటే ఏంటన్నమాట ఆయన ఉద్దేశంలో. చెప్పే ధోరణి అనండి మీరు, అది మన సినిమా భాషలో స్క్రీన్ ప్లే అనండి, మరొక రకంగా అనండి, ముందు వెనకాలగా చెప్తున్నారా ఏమిటి అని అనండి. సో మనం ఎప్పుడైతే వైవిధ్యం ఉండాలి అనుకుంటాము, అన్నిట్లోనూ పాటలో వైవిధ్యం ఉండాలి, ఒక సాంగ్ సిచ్యుయేషన్లో ఒక ఇది ఉండాలి. రొటీన్ ఏంటి, మంచి బట్టలు వేసుకుని హీరోయిన్ ఇన్ని పూలు తలండా పెట్టేసుకుని పల్సటి చీర కట్టుకుంటే అమ్మో పాట పాడబోతోంది సుమా మీరు జాగ్రత్తగా ఉండండి అని ముందరగా చెప్పినట్టు తయారు చేసాం మనం ఆల్రెడీ. దే ఆర్ ఎక్స్పెక్టింగ్. అంత మించి నువ్వు సీన్ పెట్టట్లేదే. మా అబ్బాయి అండి సిటీలో బాగా చదువుకుంటాడండి, వాడు చదువు తప్ప వాడికి ఇంకోటి ఏమీ లేదండి, చెప్పద్దు ఎంతగానే, మా వాడి గురించి అంతగా నేను పొగడకూడదు, వాడికి ఆయిచ్చాడు చిన్న విధవ కట్. వాడు 16 మంది కుర్రాళ్ళు మోటార్ సైకిళ్ళు పాడటం, ఇదే కదండి. అంతే కదా. అంటే మనం అక్కడ ఏమనుకుంటామంటే వీళ్ళు ఇలా తలుచుకుంటున్నారు పాపం, వాళ్ళు అంత విరుద్ధంగా వాడున్నాడు అనుకుంటున్నాను తప్ప, ఇది 28 సినిమాల్లో 27 సినిమాల్లో ఇదే వచ్చింది అనుకోం కదా. సో ఎప్పుడైతే మనం ఇట్లా వద్దు, మనం ఈ దారి వద్దు మనకి అని అనుకుంటాము, అది వంట కావచ్చు, పాట కావచ్చు, ఏదైనా కావచ్చు, అందరూ చేసే పద్ధతి కాదు అని చెప్పి నేను చేస్తానని కాదు, నేను ఆవకాయలో పంచదారే చూపిస్తాను ఏమనుకున్నారు అని కాదు, ఇది కొత్త రంగా. అలా ఎప్పుడైతే మనం ఆలోచించడం మొదలుపెట్టామో మనకి అలా వస్తుంది. దాని మీద కృషి ఉండాలి వెనకాతల. తర్వాత ఏంటంటే నాకున్న పెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే ఐఎమ్ నాట్ ఎక్స్పోజ్డ్ టు లాట్ ఆఫ్ బుక్స్, ఐఎమ్ నాట్ ఎక్స్పోజ్డ్ టు ఫిలిమ్స్, అదర్ ఫిలిమ్స్. అందుకని నా గర్వం ఏమిటంటే నేను ఏది తయారు చేసుకున్నా నా సొంతంగా నేను చేసుకున్నాను అనే ఒక తృప్తి. నోబడీ ప్రాంప్టెడ్ మీ, నో బుక్ హ్యాస్ గివెన్ మీ ఎనీ ఐడియా, నో సినిమా, ఎగ్జిస్టింగ్ సినిమా ఆర్ పాస్ట్ సినిమా ఆర్ ఓల్డ్ క్లాసిక్స్ హ్యావ్ వచ్చింది అని ఒక ఆనందం. ఎవరైనా చెప్పి ఇదేంటి మీరు అనుకుంటున్నారు, మీరు కాదండి ఇది
1928లో వాడు చార్లీ చాప్లిన్ సినిమాలో వచ్చింది ఇది. ఇట్ ఆల్మోస్ట్ దీనికి దగ్గరగానే అక్కడ మగవాడు ఇక్కడ మీ దాంట్లో వాడిది అంతే డిఫరెన్స్ అని అన్నారు అనుకోండి. ఆయనలాగా నేను ఆలోచించానా అంత ఆ సంతోషం. ఈ స్కీమ్ మీద దిస్ ఈజ్ మై స్కీమ్ ఆఫ్ వర్కింగ్. So how to present it in a totally different manner. Totally different way from the routine. And at the same time keeping that conservative మన కొన్ని ఉంటాయి కదా, నామ్స్ ఉంటాయి కదా, ఈ నామ్స్ని మించి బయటికి పోకుండా తయారు చేసుకుంటూ వెళ్తే అలా ఉంటుంది. అండ్ ఐ డోంట్ బిలీవ్ బేసికల్లీ ఒక చాలా క్రూరత్వం చూపించి అత్తగారంటే చాలా ఇబ్బందులు పెట్టి కోడలు నానాహింస పెట్టి ఉండొచ్చు, సొసైటీలో అట్లా ఉండొచ్చు. కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారని ఎందుకు చెప్పవు? ఇలాంటి వాళ్ళుగా ఉంటే ఈ అడ్వాంటేజ్ ఉందని ఎందుకు చెప్పవు? భగవంతుడు సృష్టిలోనే ముళ్ళు పెట్టాడు, గులాబీ పువ్వులు పెట్టాడు. గులాబీ పువ్వు అందం చూపెట్టు నువ్వు. ముళ్ళున్నాయి. పాజిటివ్నెస్ చూపించడం వల్ల అనుకుంటా ఈ రోజుకి మీ సినిమాల్లో ఇప్పుడు చూసినా కూడా అందుకే ఆ పాజిటివ్నెస్ మనం టచ్ చేస్తూ ఉంటుంది. బికాజ్ అదే నేను స్ట్రెస్ చేస్తున్నా కదా, నేను స్ట్రెస్ చేసేదే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇలా ఉండాలి అనుకుంటారు చాలా మంది. ఏమిటండి వాళ్ళంటే చూశారండి విశ్వనాథ్ గారు, ఇప్పుడు మరీ ఉద్యోగం లేదు కదా, సినిమాలు లేవు ఆయన, నేను వెళ్తుంటేనండి ఆవకాయ కలుపుకుంటున్నాడు ఆయన, ఆవిడేమో నూనెకి వస్తుంది, ఈయనేమో కారం కలుపుతున్నాడు, లేదా ఆయనేమో కూరలు తరిగి పెడతాడు పాపం. ఇది మామూలు మన వాళ్ళు అనుకునేది. వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే హెన్పెక్డ్ అంటే పెళ్ళాం ఎలా చెబితే అలా బతికేవాడు హెన్పెక్డ్ అని వాళ్ళ ఉద్దేశం. ఒకళ్ళకొకళ్ళు సహకారంగా ఉంటున్నారు, వాళ్ళు చాలా ఆనందంగా ఏం చేస్తున్నారు, ఇదే వీళ్ళు మాట్లాడుకునేవాళ్ళు. అమెరికాలో ఏం చేస్తున్నారు, వాడు చెప్పినట్టు మీరు వచ్చేప్పుడు కొంచెం చెప్పి రావాలండి అంటాడు బ్రహ్మానందం. అదే సినిమాలో ఇంట్లో ఊడుస్తుంటాడు, అంత మాఫ్ చేస్తాడు. అందుకే ఫోన్ చేసి రావాలి. అందుకని ఏంటంటేనండి వీ హ్యావ్ టు షో ది కార్డియల్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆల్ ద హ్యూమన్ బీయింగ్, ఎస్పెషల్లీ వైఫ్ అండ్ హస్బెండ్. నాకు ఒకప్పుడు అనిపిస్తుంది సాధారణంగా మనం అంతా ఇన్నాళ్ళు టీనేజ్ లవ్ అని వాళ్ళిద్దరు స్టూడెంట్స్ లవ్ చేసుకుంటున్నారు, ఒకళ్ళొకళ్ళు ఇవన్నీ చూపిస్తున్నాం. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ పోస్ట్ మ్యారేజ్లో ఉండేటువంటి ఆ స్వీట్నెస్ సినిమా రాలేదేమో అనిపిస్తుంది. నాకు గర్వం కూడా. టీనేజ్ లవ్ అనేది తప్పేం కాదేమో, ఎందుకంటే మీరు పెళ్లి లేసరికి మీరు టీనేజ్లోనే ఉన్నారు కదా. అంటే అసలు ఎర్లీ మ్యారేజ్ వల్ల ఏమన్నా కొంత ఆ స్నేహం ఇంకా బలంగా ఉండే అవకాశం ఉందంటే చాలా ఉంది. పెళ్లి తొందరగా అవడం వల్ల గట్టిగా చెప్తాను, నా విషయంలోనే చెప్తాను. ఎందుకంటే నేను స్టూడియోలో పనిచేస్తున్నప్పుడు నాకు ఒక ల్యాబ్ చీఫ్ ఉండేవారు. హీజ్ ఎ బెంగాలీ, ఎన్సి సేన్ గుప్తా అని. హీఈస్ అబౌట్ అప్పటికే ఆయనకి 45 years ఉంటాయి. హీఈస్ అన్మ్యారీడ్ బట్ నాట్ ఎ బ్యాచులర్. ఎనీవే దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. నేనంటే చాలా కిడ్ అని పిలిచేవాడు నన్ను, కిడ్ అని. ఆయన భోజనానికి వెళ్తున్నా, రాత్రిపూట ఎక్కడికైనా రెస్టారెంట్కి, చైనీస్ రెస్టారెంట్ ఎక్కడికి ఏదైనా నన్ను వెంట తీసుకెళ్తుండేవాడు. నేను నాకు ఈ మ్యారేజ్ ప్రపోజల్ వచ్చినప్పుడు నేను సేన్ సాబ్ ఇట్లా నాకు మ్యారేజ్ ఇవ్వాలని అంటున్నారు, ఐఎమ్ జస్ట్ 19, ఇప్పుడే కదా నేను ఉద్యోగంలో చేరాను, నాకేం తోచట్లేదు, నాకేం తెలియట్లేదు అంటే, యూ మ్యారీ ఇమ్మీడియట్లీ, దిస్ ఈజ్ ద రైట్ టైం ఫర్ యూ టు మ్యారీ. ఎందుకంటే మీ ఇద్దరిలో ఎవరికి ఒక ఇండివిజువాలిటీ ఏర్పడి ఉండదు. ఇప్పుడు ఫార్మేటివ్ స్టేజ్లో ఉంటారు. ఆవిడకు ఒక వ్యక్తిత్వం, నీకంటూ ఒక వ్యక్తిత్వం ఏముండవు. సో రైట్ వెన్ యూ ఆర్ టుగెదర్ యూ గో ఆన్ స్టార్టింగ్ ఆన్ వన్ పాయింట్. అది ఇద్దరు ఫస్ట్ గేర్లోనే ఉంటారు. కొన్ని మ్యారేజెస్ ఏం జరుగుతాయంటే వీడు థర్డ్ గేర్లో ఉంటాడు, ఆవిడ ఫోర్త్ గేర్లోనే ఉంటాడు. 28 ఏళ్ళు వచ్చిన తర్వాత దట్స్ నథింగ్ రాంగ్, దట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్. సో దిస్ ఈస్ ది బెస్ట్ టైమ్ యూ షుడ్ స్టార్ట్ లైఫ్ టుగెదర్. చాలా ఎంత గొప్ప అడ్వైస్ ఇచ్చాడు, నిజమే అనిపించింది. అండ్ ఇట్ ఇస్ ట్రూ ఆల్సో. అమ్మ, మరి హ్యూమన్ రిలేషన్స్ని అత్యద్భుతంగా స్క్రీన్ మీద చూపించారు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ గురించి చాలా బాగా, అసలు రొమాంటిక్ సీన్స్ ఆయన చూపించినంత గొప్పగా ఇంకెవరూ చూపించలేరు. నిజ జీవితంలో కూడా వెరీ రొమాంటిక్ పర్సన్. ఒక గిఫ్ట్లు ఇవ్వడమో లేకపోతే ఎలా, హౌ డు గిఫ్ట్ ఇవ్వకుండా వెరీ రొమాంటిక్ పర్సన్ అంటారు. అది మన మనసులో ఉండాలి వాళ్ళకి. మాకు అడ్వాంటేజ్ ఏంటంటేనండి, ఇప్పుడు సాధారణంగా అంటే అది తప్పని నేను అంటలేదు, కానీ ఇప్పుడు మనమే ఏదో అంటాం అనుకోండి, ఏదో ఇది వస్తుంది, ఇప్పుడు రేపు ఢిల్లీ వెళ్తున్నాం కదా, కొన్ని ఏదైనా కొత్త చీర ఊరుకుంటావు పోను నువ్వు అని అంటాం అనుకోండి,
99% ఎగబడతారు. అమ్మయ్య కొంటానంటున్నాడు కదా, మనం ఎందుకు కాదనాలి. అలా కాకుండా ఎందుకంటే బోళ్ళు ఉన్నాయి, ఇంట్లోనే ఉన్నాయి, అవి కట్టుకోవడానికి నాకు టైం లేదు అని అందనుకోండి, భార్య కానీ మరొకళ్ళు కానీ. అది కాసేపటికి అంటే వీడి డబ్బు సేవ్ అయిపోయింది నేను అని అని ఆ యాంగిల్ మీరు ఆలోచించకపోతే హౌ కేర్ఫుల్లీ షీ థింకింగ్ ఆఫ్ ఎ ఫ్యామిలీ టు బీ ఒక అందంగా ఉండాలని ఎట్ట కనిపిస్తుంది. ఏమయ్యా మరి ఇట్లా వస్తుంది కదా, 6 నెలల తర్వాత మా సిస్టర్ వస్తుంది మళ్ళీ అమెరికా, తప్పకుండా బట్టలు అవి పెట్టాలి మనం అని నా సిస్టర్ గురించి తను ఆలోచించింది అనుకోండి. నేను ఆలోచించాలి అసలు నిజానికి నేనేం చేయాలో ఇప్పుడు ఇది ఏమనుకుంటారంటే చూసేవాళ్ళు, ఆవిడ పెత్తనం లేనిది ఏమిటి జరగదండి, ఆవిడ తప్పది. యు ఆర్ కన్సల్టింగ్ విత్ ఈచ్ అదర్, లైక్ యు ఆర్ ఇన్ ఆఫీస్, మీ అసిస్టెంట్ మేనేజర్తోనూ మీ పర్సనల్ సెక్రటరీతోనూ కొన్ని మాటలు మాట్లాడుతున్నట్టు మీ కెపాసిటీ లేకని కాదు. మొత్తాసుకో సెకండ్ ఒపీనియన్ అంటామే, ఏముంది ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే తప్పే ఉంది. నాట్ దట్ యు ఆర్ డౌటింగ్ ది ఫస్ట్ ఒపీనియన్, ప్లీజ్ మార్క్ దట్ వర్డ్. అప్పుడు ఏమవుతుందంటే మనకి అసలు ఏమి గొడవలు జరగవండి, అసలు దాంట్లో పెద్ద డిస్టర్బెన్సెస్ ఉండవు, ఏముండవు, అది చాలా స్మూత్గా జరిగిపోతుంది. ఇట్స్ వెరీ రేర్లీ హ్యాపెన్స్. ఎందుకంటే సాధారణంగా అవి కొనుక్కుందాం, అనగలు వండుకుందాం, ఇవి చేద్దాం అన్న డబ్బంతా దీనికి ఖర్చు పెడదాం, దానికి ఖర్చు పెడదాం అనిపిస్తుంది. అమ్మగారు జాగ్రత్తగా నడుపుకొచ్చేసేవారు. అట్లా అని చెప్పి మేము ఏనాడు పీనాస్తాను అనుభవించలేదండి, ఏనాడు పీనాసిగా బతకలేదు. మంచి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే అదే కదా. అంటే ఇప్పుడు ఎంతమంది లేరు, నా కళ్ళతో నేను చూసిన ఇన్సిడెంట్ చాలా ఉన్నాయి. ఏమిటోనండి, వాళ్ళంటో కలర్ టీవీ ఉంది, మన ఇంటోనేమో అది కూడా లేదు అబ్బంగా. ఏదో అథవా ఇప్పుడు ఫిలిప్స్ మనం పెళ్ళి అయినప్పుడు కొన్నారు 200 పెట్టి, మా అయ్యారు అదే పట్టుకుని వెళ్ళాడు అన్న వాళ్ళని తెలుసు నాకు. ఎందుకంటేనండి మోస్ట్ ఆఫ్ అస్ లివ్ బై కంపారిజన్. నేను అట్టగా ఉంటాను. ఏమిటి నాకంటే తక్కువ ఉన్నవాడు నా అసిస్టెంట్ డైరెక్టర్, నేను ఎవరో ఒక అమ్మాయిని జూనియర్ వేషాలు వేసేవాళ్ళని ఫస్ట్ ఏసీలో తీసుకెడుతుంటే నన్ను ఎందుకు మామూలు ఏసీలో తీసుకెడతారు అని నేను కంపేర్ చేసుకుంటాను. నాకు విక్రోషం కలుగుతుంది, అసూయ కలుగుతుంది. సహజం, చాలా సహజం కదా. అవును, వాటిని అధిగమించి ఉండడం అనేది చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. అందులో మా ఫీల్డే అసలు ఆర్టిఫిషియల్ ఫీల్డ్. అదే యు లివ్ విత్ ఆల్ ఆర్టిఫిషియల్ సరౌండింగ్స్. అమ్మ, నాకు సినిమా చూసినప్పుడు ఇంకో డౌట్ వస్తుంటుంది. గురువుగారి సినిమాలో హీరోయిన్స్ చీరలు ఎలా ఉంటాయంటే ఇంకా ఆ సిచ్యువేషన్కి, ఇంకా అంటే ఇప్పుడు డ్రెస్ డిజైనర్స్ అని చాలా వస్తుంటాయి, అదొక ఫీల్డ్ అసలు, ఎవరు ఎలాంటి దుస్తులు వేసుకోవాలని ఎంత న్యాచురల్గా ఉంటాయంటే ఇంకా ఆ ఇంట్లోంచి వచ్చిన వ్యక్తి అలాంటి బట్టలే సాధారణంగా వేసుకుంటారు అనేటట్టుగా, అంత రిచ్ ఫ్యామిలీ అయితే ఆ టైప్ డ్రెస్ కరెక్ట్గా సూటబుల్గా ఉంటాయి. సెలెక్షన్ కూడా చాలా బాగుంటుంది గురువుగారు. మీరే సెలెక్ట్ చేస్తారని విన్నాను. చీరలు కూడా మీరు చూస్తారు, ఎవరికి ఏది వేసుకోవాలో, అంటే ఏ బట్టలైనా కూడా చూస్తారని. అలా ఇంట్లో వాళ్ళకి కూడా మీరు అంత శ్రద్ధగా అదే వచ్చిన కూడా మేము వెంకటగిరి నుంచి వస్తున్నానండి అని ఎవడన్నా వాడు ఫోన్ చేసి వాడు పెట్టి 2 పెట్టెలు తీసుకొచ్చి ఇక్కడ కూర్చుంటే వాడు వెళ్ళేదాకా నాకు ఎందుకే మళ్ళీ పిలిచావు వెళ్ళి ఎంత ఇది అని అనిపిస్తుంది. నేను డెఫినెట్గా మా హీరోయిన్స్ ఎవరికైనా సరే మట్టి గాజులు వేసుకోవాలా అమ్మాయి, లేదు ఒక బంగారపు గాజు వేసుకోవాలా, ఒకటే చిన్న చైన్ లాంటిది వేసుకోవాలా, అది కూడా ఎంత తిగ్గా వేసుకోవాలి, ఆ అమ్మాయి స్టేటస్ ఏమిటి, అతని హస్బెండ్ ఉద్యోగం ఏమిటి, అలా చూసి ఆలోచించి సెలెక్ట్ చేయడం తప్ప రైట్. ఒకప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరూ చెప్తారు మన సాగర సంగమంలో ఆయన కోటా శారీస్ ఎంత బాగా సెలెక్ట్ చేశారో జయప్రద. మేమందరూ ఫ్లాట్ గురువు గారు ఆ చీరలు ఇప్పుడు దొరికినా కూడా సాగర సంగమం చీరలా ఉంది అనుకుంటుంటాం. ఎందుకంటే ఓ క్యారెక్టర్కి ఓ స్టేటస్ని డెనోట్ చేసేట్టుగా దానికి తగ్గట్టుగానే ఉండాలి అనేది నాకు నమ్మకం. లక్కీలీ ఏంటంటేనండి అది చీటిగుడ్లు అనేవాళ్ళం మనం, వాయిలు చీటిగుడ్డలు అంటారు మా చిన్నతనంలో అనేవాళ్ళు. ఇప్పుడు భానుప్రియ స్వర్ణకమలంలో బిగినింగ్ స్టేజెస్ అంతా ఆ చీటి గుడ్డలు పరికినాలు దరిద్రం నెక్కు అవి ఉంటాయి. హీరోయిన్స్ అంత మరి డీగ్లామరైజ్డ్గా ఉండడానికి హెసిటేట్ చేసేవారా గురువు? చేస్తారండి వాళ్ళు, లోపల అనుకుంటారు పాపం, అనుకునేవారా ఏమిటి వీడు నాకు గుడ్డు పైకి చీర కట్టిస్తాడు, అదో దరిద్రంగా ఉంది అనుకుంటారు. అనుకుంటే ఏం చేస్తాం. కానీ మీతో చెప్పే ధైర్యం కానీ అంటే ఒక రకంగా వాళ్ళకి అదృష్టం అసలు మీ సినిమాలో చేయడం అనేది ఒక పెద్ద అయినప్పటికీ ఏమవుతుందంటే అంత ధైర్యం ఉండదు వాళ్ళకి. ఏంటంటే వాళ్ళు వినుంటారు కొంతమంది, ఆయన దగ్గర ఒక సినిమా యాక్ట్ చేస్తేనే చాలు, ఈ విల్ మౌల్డ్ ది క్యారెక్టర్స్. మీకు అసలు మీకు గ్లామర్ ఎంతవరకు, ఈ సినిమా చూసి ఎంతమంది మిమ్మల్ని బుక్ చేస్తారు అనే మాట అలా అట్టిపెట్టి
అసలు ఒక లెర్నింగ్ ఒక ఆర్టిస్ట్ తయారవుతుంది, స్టార్ తయారైపోవచ్చు, ఆర్ట్ బట్ కరెక్ట్. ఒక ఆర్టిస్ట్ తయారవుతుంది అనేది భగవంతుడి దయ వల్ల ఇంతవరకు అలా గడిచిపోయింది. మీరు అసలు ఇవి కొన్ని పిక్చర్స్ చూశాను గురుగారు, కాకి డ్రెస్ వేసుకుని ఒక ఆర్మీ చీఫ్ లాగా మీరు ఏదైతే మీ పిక్చర్ మైండ్లో ఉండేదో ఒక స్టిఫ్ ఆఫీసర్లా అలాగే తయారయ్యి మీరు వాళ్ళకి ఒక్కొక్కరికి స్టిల్స్ చూస్తుంటే ఎంత వివరంగా హీరో ఇలా నుంచోవాలా, హీరో ఇలా నుంచో అన్నీ కూడా మీరు చేసి చూపిస్తున్న పిక్చర్స్ కనిపిస్తున్నాయి. సో మీరే ఒక హీరోలా ఉన్నారు అక్కడ చూస్తుంటే. ఆ ఏజ్లో మీరు వెళ్దాం అనేవాడండి బిఎస్ రంగా గారిని, మంచి కెమెరామెన్, లైలా మజ్ను ఇవన్నీ కెమెరా తీసిన ఆయన. అసలు రంగా వాళ్ళకి ఆయన విక్రమ్ స్టూడియోస్ అని స్టూడియో ఓనరు, వీళ్ళు భానుమతి గారికి వీళ్ళందరికీ కెమెరామెన్, ఆయన ప్రొడ్యూసర్ కూడా. అమర్శిల్కి చెక్కన్న అవన్నీ తీస్తున్నారు, మిమ్మల్ని హీరోగా రమ్మనేవారు, నాతోనే తీస్తారని అంటుండేవాడు. మరి మీరు ఎందుకు అప్పుడు కన్సిడర్ చేయలేదు? తిగ్గు. అయ్యో అమ్మ, మీరు ఎప్పుడు ఈయన హీరోగా అయితే బాగుండు, ఇంత బాగున్నారు అనుకోలేదా మీరు? ఎందుకు అనుకోలేదు మీరు? పెళ్ళప్పుడే అనుకుంది, చేసుకునేటప్పుడే అనుకుని, తర్వాత మళ్ళీ మారిపోయింది. ఏదో అనుకున్నాను నేను, కోపరది పూసుకొచ్చారు కాబట్టి అందంగా ఉంది, అసలు రూపం ఇదిగా ఉంది. లేదు గురుగారు, మీరు అసలు అక్కడ డైరెక్టర్ గారు నిలబడి చూస్తుంటే అది ఇప్పుడు ఇంకా మళ్ళీ మీరు ఒకసారి అలా ఆ రూపంలో చూడాలి. ఒక అమ్మాయి అడిగిందండి నిన్న, ఏమండి కొంతమంది ఆర్టిస్టులు వాళ్ళ యొక్క సృజనాత్మకత చంపేసేసి మీరే చేసి చూపించడం వల్ల వాళ్ళలో ఉన్నటువంటి ఒరిజినాలిటీ తగ్గుతుంది కదా అనేది కొంతమంది అనుకుంటూ ఉంటారంటే, ఇది కరెక్టేనండి, తగ్గుతుంది. నేనేమి తగ్గించాలని చేయను, నాకు దర్శకుడుగానే డబ్బిస్తారు, నాకు యాక్ట్ చేసి చూపించమని డబ్బు ఇవ్వరు. డ్యాన్స్ ఏదైనా ఐటమ్ ఉంటే డ్యాన్స్ మీరు ఏదైనా అక్కడ కంపోజ్ చేయగలరా, మామూలు పాటే కదా అని అంటానికి డబ్బు ఇవ్వరు, ఎక్స్ట్రా ఇవ్వరు, దేనికి ఇవ్వరు. నేను నా దగ్గరకు వచ్చిన ఒక ఆర్టిస్ట్ని, నువ్వు ఇంతవరకు చేసిన మొన్న లాస్ట్ షెడ్యూల్లో నువ్వు చేసింది ఏమిటి, ఏ యాక్షన్ దగ్గర ఆగిపోయింది ఆ సీను, నీ పేరేమిటి పోనీ నా సినిమాలో అని చెప్పగలిగితే చాలు. మా పిక్చర్ అయిపోయిన తర్వాత నువ్వు నెక్స్ట్ షెడ్యూల్లో 3 షెడ్యూల్స్ ఇంకో సినిమా యాక్ట్ చేసి వస్తున్నావు, నువ్వు మళ్ళీ నిన్ను నేను ఆర్డర్లో పెట్టుకోవాలి కదా. అవును, స్టేట్ ఆఫ్ మైండ్ ఇంకో దగ్గరికి వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకొంచెం 3 రకాల క్యారెక్టర్లు వేసావు నువ్వు, 3 రకాలుగా అక్కడ యాక్ట్ చేసుకొస్తున్నావు. సో ఐ హ్యావ్ టు పుట్ యూ బ్యాక్ ఇన్ మై నా దాంట్లో రోల్లో పెట్టుకోవాలి కదా నేను. కాబట్టి ఐ కెన్ డూ దట్ బై ఎక్స్ప్లెనేషన్. నీది కొంచెం హార్టీ టెంపర్మెంట్ అయితే ఎంత చెప్పినా అది కష్టం, అంత ఇంగ్లీష్ కూడా రాదు మాకు. నువ్వు ఇంత ఉంటుంది, చిన్నవాటికి పెద్దవాటికి కూడా నువ్వు కొంచెం ఇరిటేట్ అవుతావు, ఇట్లాంటివిగా చెప్పగలుగుతాం. ఎంతని అర్థం చేసుకుని అవగాహన చేసుకుని దీన్ని అతను ట్రాన్స్లేట్ చేయగలుగుతాడు. ది బెస్ట్ వే ఈజ్ టు జస్ట్ సజెస్ట్ దిస్ ఈజ్ ది వే. అందుకని ఒకప్పుడు చేయాల్సి వస్తుంది అంతే తప్ప అదేదో నాకు కూడా ప్రతిభ తెలుసు, నువ్వే కాదు యాక్టర్, నేను కూడా యాక్ట్ చేయగలను అనే 100% కాదు అది. అటైతే నేనే యాక్ట్ చేస్తుంటేవాడు అని సినిమా రాజ్ కపూర్లో కాదు, అది కాదు. తర్వాత ఇంకొకటి కూడా ఉంటుంది, ఒక్కొక్క సినిమాలో ఒక టైప్ ఆఫ్ డైలాగ్ డెలివరీ ఉంటుంది, ఒక క్యారెక్టర్ని బట్టి ఉంటుంది, అది ఒక యాస కానీ లేకపోతే ఒక ఇది కానీ ఉంటుంది. అది కేవలం కాగితం ఇచ్చేసి నువ్వు చెప్పు అని అంటే నీకు అది ప్రస్ఫుటంగా తెలియదు ఆ కాగితం చూస్తే. ఎందుకంటే మేము వెర్బు, ప్రిడికేటు, సబ్జెక్టు అలా వరుసగా ఒక ఆర్డర్లో పెట్టి చాలామంది రైటర్స్ కూడా బాధేస్తుంది ఒకప్పుడు. ఎందుకంటే వాళ్ళ జాబ్ వాళ్ళు చాలా కరెక్ట్గా చేసుకెళ్ళిపోతారు. అవును, నేను కొంచెం సహజంగా ఉండాలి, మాట్లాడేది సహజంగా చేయాలి, ఓవర్లాప్ కావాలి, లేకపోతే ఓన్ చేసుకుని చేయాలి, మాట్లాడాలి అన్నప్పుడు నేను ఏ మాడ్యులేషన్లో అనుకుంటున్నానో అయినా కనీసం వాళ్ళకి తెలియాలి. నేను చూస్తున్నానండి మీ ప్రసాదం కూడా వాడికి పెట్టేస్తున్నారు అని. మాడ్యులేషన్ మీరు ఇంకా అసలు ప్రతి దాంట్లోనూ హైట్స్ ఇంకా మాడ్యులేషన్ అది కాకపోయినా కూడా ఆ న్యాచురల్గా ఉండాలంటేనండి మనకి ఎట్లా ఉంటుందంటే ఆ డైలాగు పేపర్లో చూస్తే తెలీదు. వాడి దగ్గరికి 6 సార్లు వెళ్ళానండి, ఏమిటో నా కర్మ, ఎప్పుడు వాడి దర్శనమే కాలేదు అని రాస్తాను. అది ఏమిటో నా కర్మ అనేది ఎందుకు వస్తుందో వాడికి అర్థం కాదు చూస్తున్నప్పుడు. మామూలుగా అనుకునే మాట మాట్లాడి మనం తిట్టుకోవడం, మనం ఇలా ఉంటాయి కొన్ని డైలాగులు మావి. అందుకని న్యాచురల్గా చెప్పాలి, నేను ఇది ఇట్లా అనుకుంటున్నాను కాబట్టి ఇలా ఉంటుందని చెప్పాలి అంతే తప్ప నెసెసిటీకి చెప్తాం కానీ వాళ్ళకి మాకేం వస్తుంది. ఇప్పుడు అతను కాదు ఇది, వాళ్ళే
ఇప్పుడు ఇదివరకు శాంతారాం గారికి ఆ పేరుండేది, అన్నిట్లోనూ ఆయనే కనిపిస్తాడు, జయశ్రీలోనూ ఆయన కనిపిస్తాడు, వీళ్ళలోనూ ఆయనే కనిపిస్తాడు అనేది. అట్ట చేయాలని కాదు కదా, నిజంగా ప్రమాణపడుతు కాదు. నిజంగా అలాగే ఆ ఉద్దేశం ఉంటే నేనే యాక్ట్ చేస్తుండేవాడిని. నా పాత్రకి కావాల్సినంత వరకు నేను తెచ్చిపెట్టుకోవడానికి నేను విశ్వప్రయత్నం, ఎవరేమనుకున్నాను. కానీ ఇంతవరకు దేవుడి దయవల్ల ఏ ఆర్టిస్ట్ కూడా అలా కంప్లైంట్ చేసి. మరి మీరు యాక్ట్ చేసినప్పుడు మీరు కూడా అలాగే డైరెక్టర్ పూర్తిగా వాళ్ళకి వదిలేస్తారా? యూ సబ్మిట్ యువర్ సెల్ఫ్ 100%, ఇంకా 100 కూడా కాదు, 250%. ఐ సబ్మిట్ మై సెల్ఫ్ టు ది డైరెక్టర్. వాడు ఫస్ట్ పిక్చర్ అది డైరెక్ట్ చేస్తున్నాడు, వాడు నన్ను తెలుసుకోవడం గొప్పగా ఫీల్ అయ్యి నేను విశ్వనాథ్ గారిని అడుగుతాను ఆ వేషానికి, ఆ తాతగారి వేషానికి ఆయన అయితే బాగుంటుందని. వాడిని మేము మాట్లాడలేము, ఆయనతో మీరే వెళ్ళి మాట్లాడి తెచ్చుకొని అన్న అకేషన్ ఉన్నాయి. వాడే కాళ్ళ పడి మా వాడిని తెచ్చుకోవాలేమంటున్నారు, మీరు ఏదో ఒకటి చేసి పెట్టండి. నాకు మీరు చిన్నపిల్లల వేషాలు వేసినప్పుడు ఎప్పుడు మగపిల్లలు ఎందుకు పెడతారు, ఆడపిల్లలు ఎందుకు పెట్టరు? ఐ నెవర్ థాట్ దట్ ఆల్ మై పిక్చర్స్ విల్ ఫాల్ ఇన్ టు ఏ సపరేట్ కేటగిరీ. అసలు నాకు ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది, మనం ఏమిటి ఈ అవార్డు రావటం ఏమిటి, ఇంతమంది రావటం ఏమిటి. నిజంగా మా అమ్మ చెప్పిన విషయాలు ప్రతి తల్లి కూడా కొన్ని అవలంబించాలి.